శుభములు పరిశుద్ధాత్మకు ఈ వాక్య సందేశంలోకి మనం నడిపించి దీవించిన కాక. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అయితే కడవరి దినములలో అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని తేటగా దేవునికి మహిమ కలిగిన గాక. విశ్వాస భ్రష్టులు దేనివల్ల అంట? ఖచ్చితంగా వారు మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధను వింటారు. ఈ యొక్క దయ్యముల బోధను వినడం కాదు, లక్ష్యం ఉంచడం బట్టి విశ్వాస భ్రష్టతకు వాళ్ళు రావటానికి అక్కడ చక్కని మాట చెప్పారు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారే మరి వారు చేసే క్రియల్లో మరి వివాహాన్ని నిషేధిస్తారు. సత్య విషయమైతే అనుభవం జ్ఞానము మరి గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించినవి ఏం చేస్తారంట? వాళ్ళు జ్ఞానం ఎక్కువై అవి తప్పు అని కూడా చెప్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాన్ని సృజించి శుద్ధీకరించి వీటిని తిని తాగి లోపరుచుకోండి అన్నాడు. అయితే మనిషి సూక్తి వైపుకి ఎప్పుడు మలుతాడంటే, ఎప్పుడు మలుతాడు? దేవుడు ఇచ్చిన బోధలో వాడు భ్రమించబడి ఎక్కడ లోపోతున్నారంటే మరి అక్కడ చక్కని మాట చెప్పాడు. దుర్బోధన సులువుగా జరిగిస్తారు. వారు చేస్తున్నది పాపమైనప్పటికీ అలాగే కొనసాగించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మరి మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. విశ్వాస భ్రష్టతకు కలిగిన విషయాన్ని ఈరోజు స్పష్టం చేస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి టైటిల్ ఇచ్చాడు, వార్త వేయబడిన మనస్సాక్షి. మనము ఒకటి విని ఆ ప్రకారంగా ఎదిగాక ఏది కరెక్టు ఏది రైటు అని మనకు తెలుసుకున్నాక కూడా కొన్నిటిని మనము ఎందుకు ఫాలో అవుతామంటే మనలో ఉంటున్న వార్త వేయబడిన మనస్సాక్షి ఏం చేస్తుంది? అవే ఎందుకు వినాలి, ఇవి కూడా వినొచ్చు కదా. నేను ఒక విశ్వాసిని చూశాను. మన దగ్గరకు వస్తాడు, ఇక్కడ నుంచి ఇంకో చర్చికి కూడా వెళ్ళేసి వస్తూ ఉంటాడు, మళ్ళీ అట్లా వస్తాడు, ఇట్లా వస్తాడు. ఎవరికి తన జీవితాన్ని అప్పగించకుండా ఎక్కువగా తనకున్న అభిప్రాయాలను ఎక్కువ ఫాలో అవ్వడం బట్టి అతను శోధించబడుతున్న విషయంలో మళ్ళీ ఇరకాటంలో పడి మరి శోధనకి గురి అవుతాడని దేవుడు చూపిస్తున్నప్పుడు వారికి హెచ్చరించింది ఏంటంటే సంఘాన్ని వెంబడించండి. ఎందుకు? మనకి లోకంలో తిరిగినప్పుడు ఎన్నో మరి మనకు వ్యతిరేకత తగులుతూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఇవి చేస్తే మంచిది, అవి చేస్తే మంచిదని కొన్ని చెప్తుంటారు. అయితే దేవుని నడిపింపు కిందనే అవి తేటపరచబడతాయి. ఏం తేటపరచాయి? రైటో రాంగో అని తేటపరచబడతాయి. అయితే వీటన్నిటిలో దేవుని నడిపింపు కిందకి ఉండాలి అంటే 4 వాటితో ఎందుకు కలిగి ఉంటారంటే ఎక్కడ తమ జీవితాన్ని అప్పగించరు. ఎవరైనా మా మీద అధికారంగా ఉంటారేమోనని 2 వారాలు ఈ సంఘానికి, 2 వారాలు ఆ సంఘానికి అట్లా వెళ్ళడము, వాళ్ళు నిర్దిష్టత కోల్పోయి ఏం చేస్తారు? తమ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించడంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరికి అప్పగించుకోవు కాబట్టి నీకి నేనేం చెప్పినా నీ దగ్గర నా బేరాలు, నీ యొక్క విషయంలో నేను చెప్పేది నిన్ను వాడుకోవచ్చని సైతాను ఏం చేస్తుంది? దుర్బోధన ద్వారా విశ్వాస భ్రష్టత్వానికి నడిపిస్తుంది. ఆమేన్. అయితే నడిపింపు కింద ఉండాలి అన్నది దేవుని యొక్క సన్నిధికి లోపరుచుకున్నప్పుడు, దేవుని యొక్క
కార్యాలు, అందుకే అక్కడ రాస్తున్నారు, వాళ్ళు కొన్ని సొంతంగా కూడా సృష్టిస్తారంట. ఇవి మంచిది కాదు, అవి మంచిది కాదన్న విషయంలో వివాహాన్ని నిషేధిస్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి సర్వాన్ని దేవుడు మహిమార్గంగా స్తుతించాడన్నది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, వీటిని మానుకోవాలని. మరి వీటన్నిటిలో వాళ్ళందరూ మరి దేవుని వ్యతిరేకతను ఎందుకు కలిగి ఉంటారంటే, ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్ర చేయబడుతుంది. కానీ వాళ్ళు పవిత్రం చేయబడుతుంది అన్న మాటకి అప్పగించుకోకుండా అక్కడ ఉన్న భేదాలు తారతమ్యాలకు అప్పగించుకొని హల్లెలూయా వాటిని ఎత్తిపట్టడంలో వారి యొక్క అభిప్రాయాలు ఏం కలిగి ఉంటారు, విశ్వాస భ్రష్టత, మరి వాత వేయబడిన మనస్సాక్షి. ఈ వాత వేయబడిన మనస్సాక్షి ఏంటంటే, వారు సత్యానికి మరి వెంబడిస్తుంటారు కానీ వాటిని అనుకూలంగా అప్పగించుకోకుండా తమ సొంత విలువల్ని వ్యక్తపరచుకోవడంలో దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా ఉంటారు. అందుకే తీతు అక్కడే 1:15-16 అంటాడు, పవిత్రులకు అన్ని పవిత్రముగానే అపవిత్రులకు పవిత్రులకు అన్ని పవిత్రములే గాని పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనిపిస్తాయి. పవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. అపవిత్రమైనది కాదు. పవిత్రమైనది కాదు. పవిత్రమైనది కాదు. అదే తప్పు జరిగినది. దేవునికి మహిమ కలుగునుగా. పవిత్రులకు అన్ని పవిత్రులు ఏంటంటే, మనం లోకంలో ఒక సామెత చెప్తాం, పచ్చ కామెర్లకు వస్తే ఊరంతా పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు మన హృదయంలో ఉంటున్న సూక్తికి, లోకానుసారమైన నీతికి పట్టబడ్డాక దేవుని యొక్క సత్యానికి మనసు లొంగకుండా విశ్వాసం ఉంచడానికి మనసు ఏం చేస్తుంది, ఈ సూక్తి వైపే మనసు మళ్ళిస్తుంది. దేని వైపుకు రానియదు, దేవుడి వాక్యానికి సరెండర్ అవ్వనివ్వదు. అందుకే వాళ్ళు దేవుడికి దూరంగా ఉండరు, దేవుల్లోనే ఉంటారు, విశ్వాస భ్రష్టతతో ఉంటారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండడంలో వారు దేవుని యొక్క విలువల్ని ఉండి పాటించని వారుగా ఉంటారు. అందుకే పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనిపిస్తాయి, అపవిత్రులకు అవిశ్వాసులకు. అపవిత్రులు ఎవరు? వారు దేనిని నమ్మరు. ఇక దేవుడి సృష్టి, దేవుడి కార్యము, దీన్ని మనం అంగీకరించాలి, దీన్ని మనము తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మేము కూడా ఈ మధ్యగా మా పాప ఒక ఎగ్జామ్కి వెళ్ళింది. సాయంత్రం నుంచి ఇంకా అనాలోచన వస్తుంది, ఆ ఎగ్జామ్ పాస్ అవుతుందా లేదా. నేను నా మనసుని మరి నేనేమో చేయలేను, పరిస్థితుల్ని, కాలాన్ని అన్నిటినీ ఆదాయం చేయను. ప్రార్థన చేస్తున్నా విడిగా నా మనసు శోధింపు చేస్తుంది. నాకు తీవ్రమైన హెడేక్, ఫోరెడ్ చాలా నొప్పి వస్తుంది. వచ్చి ఎంత నొప్పి వస్తుందంటే ఈ చేయి కూడా తిమ్మిరిలాగా అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఏ పరిస్థితి అయినా అంగీకరిస్తాను, ప్రభు చిత్తానికి నన్ను అప్పగించుకున్నాను. చింతించి మురడు ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. కానీ మన కోసం మనం ఆలోచించకుండా ఎట్లుండగలము, ఆలోచించాలని అభిప్రాయపడతాం. ఆలోచించాలనే అభిప్రాయాలే మన పరిధిలో లేని దాన్ని మనం ఎందుకు తీసుకొని ఆలోచిస్తాము. స్ట్రెస్ని తీసుకొని ఆలోచించి దాన్ని బాగు చేయలేము, పరిస్థితిని ఏమీ చేయలేము. పరిస్థితిని మార్చి దాన్ని వశపరుచుకొని దాన్ని మేలు చేసి దేవుని సన్నిధికి ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయడానికి మాత్రం మనసురాదు. ఆలోచించి సమస్యను హక్కుగా తీసుకొని దానికోసం బాధపడుతూ మరి దాని పార్ట్స్ తీసి మాట్లాడడంలో చాలామంది చాలా మరి ఏ విధంగా ఉంటారు, విశ్లేషకులుగా ఉంటారు. ఈ అనాలసిస్ చేస్తున్న వాళ్ళలో వాళ్ళు ఎట్లుంటారంటే, చాలా ప్రతి దానికి ఒక తత్వవేత్త జ్ఞానిలాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, విశ్లేషించే సమస్యను. కానీ ఈరోజు ప్రభువుకు అప్పగించడము, కార్యనిర్వాహకుడిగా మరి దేవుడు ఇల్లు కట్టించే దాన్ని కట్టువారి మన విలువలు కట్టాల్సినవి, మనకు మేలు చేయాల్సిన దేవుడు హస్తమే కోరుకునే వారంగా ఉంటే అక్కడ అంటాడు. మరి దేవుడికి అప్పగించడంలో అక్కడ ఖచ్చితంగా కింద మాట కూడా చదువుదాము, అవిశ్వాసులను ఏది పవిత్రమైనది కాదు, ఏది
పవిత్రమైనవి కాదు. వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఆ, ఆ దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని ఆ, అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కారమును ఆ. విషయము భ్రష్టులై ఉండి ఆ. తమ క్రియల వలన ఆయన ఎరగబడ్డట్టున్నారు. హల్లెలూయా. ఎట్లుంటారంట? దేవుని ఎరుగుదమని చెప్పుచు క్రియల వలన ఎరగము అని చెప్తున్నారు. ఒకే ఇద్దరిలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. దేవుని ఎరుగుతున్నాము అని చెప్పుచు ఏం చేస్తారు? అవిధేయులు పనులు మాత్రం దేవునికి వ్యతిరేకంగా ఎరగనట్టుగా చేస్తారు. అంటే చెప్పే మాట ఒక తీరు ఉంటుంది, చేసే పని వాళ్ళకు సంబంధం లేకుండా ఉంటుంది. తమ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని భ్రష్టులై ఉండి క్రియలు వేరే చేస్తారు, పనులు చెప్పేది వేరే చెప్తారు. మేము దేవుని బిడ్డలమే అండి అంటారు, దేవుడికి మేము అప్పగిస్తున్నామంటారు. దేవుని నీతిని కనుగొనరు, వారి అభిప్రాయాలతో వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తుంటారు. ఇందులో ఏది ముఖ్యంగా పనిచేస్తుంది? వారి అభిప్రాయాలలో దేవునికి విరోధమైన పనులు చేయడానికి వాళ్ళ అభిప్రాయాలు మా తప్పుదారిని మళ్లించి దేవుని యందు ఉన్న విశ్వాసానికి విశ్వాస భ్రష్టత్వంగా ఉంటున్నారు. ఇదే వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణము. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, రోమా 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలచి ఉండి దేవుని మహిమను కూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నామంట. విశ్వాస భ్రష్టులుగా కాకుండా ఏం చేయాలంట? ఆయన కృపయందు నిలిచి ఆయన కృపయందు ఏది ఏమైనా నేను దేవుడికి అప్పగిస్తున్నాను. అది మంచిదైనా దేవుడికే స్తోత్రం, చెడుదైనా దేవుడికే స్తోత్రం. దావీదు మరొక తప్పు చేశాడు, యూరియాతో తప్పు చేస్తాడు. ఏం చేస్తాడు? మరి వాళ్ళ సతీమణిని ఈయన మరి స్వాధీనపరచుకొని చేసిన తప్పులో బిడ్డను ఏం చేస్తాడు దేవుడు? ఇవి బ్రతికించని కోరుకుంటాడు. బ్రతికించని 3 దినాలు ఉపవాసం ఉంటాడు. అయితే ఆ బిడ్డ చనిపోతుంది. ఏం చేశాడు? దేవుడు ప్రాధాన్యంగా హృదయానుసరుడుగా ఉన్నప్పుడు ఏది ఏమైనా ఇచ్చిన వాడే తీసుకున్నాడు అని వెంటనే ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. దేవుడి సన్నిధానంలో ఒక అభిప్రాయం పోషిస్తాడు. జరగకపోతే కూడా కోపం తెచ్చుకోడు, ప్రభువుకి అప్పగించి భోజనం చేస్తాడు. మన విలువల్లో చెడు మంచి ఏది ఏర్పడినా దేవుడికి స్థానం కల్పించడంలో, విశ్వాస భ్రష్టులుగా కాకుండా విశ్వాసం కలిగి ఉండడంలో, ఏకగ్రీవంగా మన అభిప్రాయాలు ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద కేటాయించడంలో తేలికపాటి మనసు ఎప్పుడు ఉండాలి అంటే ఈ అభిప్రాయాన్ని మీరు పోషించాలి. ఆ తేలికపాటి మనసుకు కావలసిన అభిప్రాయము మరియు మీరు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు దేవుని ద్వారా అన్న మాట మనందరం ఇక్కడికి వచ్చి అంగీకరించిన వాళ్ళని ఇక్కడికి వచ్చారు. కానీ ఈ మాటను మనం అంగీకరించే వారంగా ఉండాలి. అదేంటి? ఖచ్చితంగా విశ్వాసము వలన ఈ కృపయందు. హల్లెలూయా. ఈ మాట కన్ఫెస్గా మనం ఖచ్చితంగా అంగీకరిస్తూ తీసుకోవాలి. విశ్వాసం ద్వారా ఈ కృపయందు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారు? మీరు బిలీవ్ చేస్తారు. గాడ్ మీ విషయమై ఏదో ఒక ప్రణాళిక అనుకుంటారు, దానికోసం నలువైపులా హెల్పింగ్ కోరుతారు, ఇవి జరగాలని ప్రయాసం చేస్తుంటారు. అయితే వాటి విషయమై కార్యం జరగలేదనుకో, ఆమేన్, మీరు ఆల్రెడీ ముందే నిర్ణయం చేసుకోండి. ప్రభువా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అయినా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అయినా, నీ చిత్తమే వర్ధిల్లును గాక అన్న మాటలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన అంగీకరించి నీ చిత్తమే వర్ధిల్లాలన్న మాటకు అప్పగిస్తే ఆ ప్రయత్నం ఏమవుతుంది? హల్లెలూయా. విశ్వాసం వలన ఈ కృపయందు నీకు ప్రవేశం దొరుకుతుంది. దేవుడు ఎప్పుడైనా మన కష్టానికి కార్యంగా ఉంచాడు. తన కృపకు విశ్వాసం ద్వారా మన శక్తికి విలువ దక్కింది అంటే అది మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, మనకున్న బలం పెరుగుతుంది. కానీ దేవుడు కార్యానికి మరి విలువ పెరగాలంటే దేవుడు ఏం చేస్తాడు? తన కృప ద్వారానే వాటిని చేస్తాడు. తన చలువ అని ఆ మాటకు రాసుకోండి. దేవుడి చలువ, ఆయన దయ కనికరాన్ని కోరాలి. మన కష్టాన్ని
కష్టాన్ని హెచ్చించి నేను కష్టపడ్డా. మా అమ్మాయి కన్నీరుగా వచ్చింది. రాత్రి పగలు చదివినంట ప్రభువా నేనేమైంది అని కృపకు అప్పగించుకోవడంలో స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఈ కృప యందు హల్లెలూయా. అయితే ఎప్పుడు ఈ కృప యందు మనము తేలికపాటి అభిప్రాయాన్ని పోషించి ప్రభువుకు అప్పగించుకొని మరి అందులో నిలచిన వారమై ఉండి దేవుని మరి నియమమును కూర్చిన నిరీక్షణను బట్టి అక్షయపడాలి. దేవుని నియమం ఏముంటుంది? వాట్ ఎవర్ నీ చిత్తమే. హల్లెలూయా. ఈ నియమాన్ని మీరు ఖచ్చితంగా పోషిస్తూ అప్పగించుకోవడంలో కృప నీలో ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది, పనిచేయడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మార్చబడిన మనస్సాక్షిని విశ్వాస భ్రష్టత మన తలంపులు ఏం చేస్తాయంటే నీకోసం నువ్వు ఆలోచించుకొని ఏదైనా చేయి, ప్రయాసలు వచ్చు అన్న విషయాల్లో మనం ఇంకొంచెం రాచేసి తర్వాత ఒక పెద్ద క్వశ్చన్ తీసుకొస్తుంది. ఈ భక్తి ఏమైంది? ఈ ఆత్మీయత ఏమైంది? నువ్వు చేసిన కష్టానికి అన్యాయం జరిగిందే అన్నది ప్రతిఘటించడానికి నువ్వేమవుతావు? రియాక్షన్లో బలం పొందుతావు. అప్పుడు కక్ష ప్రతీకారం. అప్పుడు ఎవరు అడ్డొచ్చినా ఏదొచ్చినా ఆమె అడ్డొచ్చింది అప్పుడే పని జరగలేదు అంటావు, లేదంటే దేవుడి కళ్ళు పోయినాయి అంటావు. ప్రతిఘటించే విషయంలో మన కష్టం ముందర దేవుని కూడా దూషించిన వ్యక్తులు ఉంటారు. కానీ ప్రతిఘటించడం వరకు రావద్దంటే మరి విశ్వాసము అనే కృప ప్రవేశం కలిగి ఆయన నియమం అనే మాటలో నీ చిత్తమే వర్ధిల్లును కాక అన్నది మనం ప్రయాస పడతాము. కానీ ప్రార్థన ఎవరికి? దేవుడికి ఇవ్వాల్సిన వారంగా ఉంటారు. ఇట్లా ప్రతిఘటించిన వాళ్ళే వాకబడ్డ మనస్సాక్షి కలిగి ఎదుటి వాళ్ళను హింసించే విషయంలో దైవభక్తి ధర్మశాస్త్రం కూడా మరి జనాలకు మేలుకరంగా కాకుండా హింసలోనే ఎక్కువగా ధర్మశాస్త్రం పనిచేసింది. అందుకే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? నిర్గమ 7:14 తరువాత యెహోవా మోషేతో ఈ విధంగా చెప్పాడు. కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి తరిగి పోవును. నీవు అతనికి ఎదుర్కొంటూ ఏటి ఒడ్డున నిలిచి పాపగా చేపట్టిన కర్రను చేత పట్టుకొని అతను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పొమ్మని ఆజ్ఞాపించుటగాను ఎబ్రీల దేవుడైన యెహోవా నన్ను యొద్దకు పంపెను. చాలు. దేవుడు ఏం చేశాడంటే అక్కడ మరి తరువాత యెహోవా మోషేతో ఇట్లా ఈ ప్రజలను పోనివ్వ నొల్లగా ఆయన ఏం చేశాడంట? ఫరో హృదయము కఠినపరచబడిందంట. దేవుడి సన్నిధిని మరి మోషే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఫరో దగ్గర మా దేవునికి మేము అరణ్యంలో ఏం చేయాలి? సేవించడానికి మమ్మల్ని పంపించమని అడగాలి. అయితే వాడు పంపించినప్పుడు దేవుడు ఒక మిరాకిల్ చూపించమన్నాడు. మరి అతని చేతుల్లో ఉన్న కర్ర పామైంది. తిరిగి వాళ్ళ పాములన్నింటినీ అది మింగివేసింది. మరి అక్కడున్న శకునగాళ్ళు కూడా పాములు అయ్యాయి. మళ్ళీ తిరిగి కర్ర అవ్వలేదు. మరి మోషే కర్ర మాత్రం ఏమైంది? తిరిగి కర్ర అయింది. శకునగాళ్ళవి మరి పాములు అయ్యాయి, తిరిగి కర్ర అవ్వలేదు. మరి ఇతనే మరి పై స్థాయి అక్కడ ఒకటి చూశాడు. ఏం చూశాడు? ఒక వచనం పైనే ఉంటుంది, అది నీలం రక్తంగా మార్చాడు. చాలా మిరాకిల్ జరిగాయి. ఈ కర్ర పాముగా మారి ఆ వచనం పైనే రాస్తుంది. మారి ఏమని చేయాలి అయింది? మళ్ళా వారి పాములన్నింటినీ ఆరోను చేతిలో ఉన్న కర్ర అక్కడ వారి పాములన్నింటినీ మింగివేసింది. హల్లెలూయా. మరి 13వ వచనంలో రాయబడుతుంది 12-13. అయితే ఈ విలువలన్నీ జరిగితే పై స్థాయిగా ఉన్న వీళ్ళ భక్తి వీళ్ళ విధానానికి ప్రాక్టికల్గా అక్కడ చేసిన సాధనలో వాళ్ళు చేశారు, దేవుని బిడ్డలు చేశారు. దేవుని బిడ్డలు చేసింది మరి పై స్థాయిలో ఉన్నప్పుడు ఫరో అయ్యో వీళ్ళ దేవుడికి వీరు పెట్టే మరి ఆ యొక్క పూజకు మనం పంపించాలన్న మనసు రాకుండా హృదయం కఠినపరుచుకున్నాడు. ఏం చేశాడంట? పోనివ్వకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకోవడానికి కారణం అక్కడ రాయబడింది ఏంటంటే మోషేతో చెప్పాడు, ఆయన హృదయము కఠినమాయను అంటే
అంటే పోనివ్వలేదంట. మరి దేవుడు పోనివ్వలేని కఠినుడుగా ఉండి వారిని తరమడానికే ఉన్నప్పుడు వారి నాశనాన్ని వారికి తెచ్చుకున్నారు. కృప ఇస్తున్నప్పుడు దేవుని జనాంగం యొక్క విలువల్ని తెలుసుకోవడానికి ఎన్ని మిరాకిల్స్ జరిగాయి అక్కడ. 10 అద్భుతాలతో రాజుగారి మనసును చెలింపజేయడానికి ఊరంతా కప్పలు, ఊరంతా అవి, ఊరంతా ఇవి జరిగిన ఇజ్రాయేలీయులు బానిసత్వం కింద వాడుకున్న అలవాటు పొంది వాటిని వాడకంలో పెట్టుకున్నప్పుడు వాళ్ళని వదిలేయాలి అని మనసు రాక ఎన్ని జరుగుతున్నా, నీళ్ళని రక్తంగా మార్చిన, ఊరంతా కప్పలుగా మారిన, ఎంత ఇబ్బంది కలిగిన లాస్ట్కి ఏమైంది, ఇంట్లో ఉన్న మరి పెద్ద కుమారుడు చనిపోవడానికి కూడా కారణమైంది. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నా ఎందుకు గ్రహించలేదు అంటే హృదయము కఠినమైంది. ఈ హృదయం కఠినమైంది అన్న మాటలోనే ఎఫెసీ 4:18 అంటాడు, వారైతే అంధకార మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవునికి కలుగు జీవము నుండి వేరవుతారు అని రాయబడింది. హృదయ కఠిన్యము, మనస్సులో ఉన్న అజ్ఞానము. ఆమేన్. ఇప్పుడు ఇన్ని మిరాకిల్స్ జరిగించిన దేవుడికి పంపించకపోతే మనకేమైనా అయ్యిద్ది అన్న భయం కూడా నోచుకోలేదు. వాతబడిన మనస్సాక్షి ఎట్లుంటుందంటే మనసుకున్న మరి ఉద్దేశాలే మరి అవే చెప్పాలి, అవే చేయాలి. చూడండి, ఒక రాజుకు అధికారం ఉంటుంది, కానీ పై అధికారం ఎవరు ఉంటుంది? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడికి ఉంటుంది. రాజు కూడా ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ కూడా వెళ్ళి ప్రభా ఈరోజు ఆపరేషన్ మరి సక్సెస్ జరిగించాలని ఒక భగవంతుని తలుచుకొని ఆపరేషన్ చేస్తారు. జీవితంలో అధ్యయనం కలిగి ఉంటుంది, కానీ ఎవరు తలుచుకుంటారు? దేవుణ్ణి. ఒక రాజు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నీ యొక్క శక్తి మాకు ఇవ్వమని అడగడానికి తన విలువలను దేవుని కేంద్రీకరించుకోకుండా హృదయ కాఠిన్యాన్ని బట్టి తనకున్న అధికారమే ఈ తేడాలు చూస్తూ కూడా, ఈ యొక్క మిరాకిల్ చూస్తూ కూడా కఠినపరుచుకున్నాడంటే ఆమె మరి అక్కడ ఎఫెసీలో ఏమంటారు? అంధకారపు మనసు గలవారు. అంధకారం ఏంటంటే అక్కడ స్పష్టంగా ఉన్న వాటిని ఒప్పుకొనక మనసుకున్న కాఠిన్యాన్ని అంగీకరించడానికి అక్కడ ఏం చేస్తున్నాడు? అజ్ఞానం చేత. నేను అనుకున్నాను, పేరెంట్స్కి అంత జ్ఞానం లేని పిల్లలు చాలా చురుగ్గా మరి ఉండగలుగుతారు అన్నది నేను ఎందుకు ఆశించానంటే, దేవుడి పనులు చేయడానికి, చర్చి కొన్ని పార్టిసిపేట్ చేయడానికి పేరెంట్స్కి అంత బలం లేదు, అజ్ఞానంగా ఉంటారు. ఆఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ చదువులకి ఆ పేరెంట్స్ డబ్బులే, అజ్ఞానంగా ఉన్న పేరెంట్స్ డబ్బులే వాళ్ళ చదువుల ప్రయోజనానికి మరి మంచి విలువల్లో వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ని అజ్ఞానానికి పట్టించింటే ఇప్పుడు ఆ డబ్బులతో వాళ్ళ పిల్లలు చదివి హోదాగా బ్రతికే ఛాన్స్ వాళ్ళకి వచ్చేది కాదు. ఇప్పుడు సమయానికి వచ్చేసరికి అజ్ఞానంగా ఉన్న తల్లిదండ్రులకు బలం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఎడతిరిగి నెల జీతం ఇస్తూ ఆ పిల్లలకి బలం ఇచ్చాడంటే దైవికంగా వాళ్ళు ఎంత సమర్పించుకోవడానికి, అదే కఠినంగా వచ్చి కూర్చునే వాళ్ళుగా కాకుండా అన్ని పనులు పార్టిసిపేట్ చేయడానికి అజ్ఞానంగా ఉన్న నా తల్లిదండ్రులకు ఇచ్చిన మరి ఈ యొక్క ఉద్యోగ విలువల్ని బట్టి ఈరోజు మాకు పోషణ దొరుకుతుంది, నీకు మేము అప్పగించుకుంటాం అని పాటలు పాడడం కానీ, వాక్యం చదవడంలో కానీ, మాకు ఇస్తున్న కాపుదలలో కానీ పిల్లలు ఏం కావాలి? ట్రస్ట్ అయి దేవుని సార్లు సేవించాలి, సడన్గా వాక్యం తీసి చదవాలి, పాటలు పాడాలి, ఇవన్నీ చేయాలి. వాళ్ళలో చలనం లేదు, హృదయ కాఠిన్యం. అప్పుడు అనుకున్నాను, పేరెంట్స్ అజ్ఞానం కాదు, వీళ్ళు అంధకార మనసులో అజ్ఞానంగా ఉన్నారు. ఏమున్నారు? ఈ మేలులు అనుభవిస్తూ కూడా అంధకార మనసులో పిల్లలు అజ్ఞానంగా ఉంటున్నారు. మనము కఠినపరచుకోకూడదు. ఎందుకు ఏంటి అని రిజల్ట్ కోరకూడదు. మనకు జరిగిన మేలుకి మనం సాక్ష్యంగా మారాలి. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నారు, ఫిట్స్ బాధితులుగా, మరి మీకు తెలుసు కదా, అప్పుడు స్టిక్కీగా అయిపోతాడు, నిగుడుకుపోతాడు ఫిట్స్ వల్ల. అది వయసు వచ్చినాక ఫిట్స్ పోయింది, కానీ మెంటల్గా మరి ఒకే విషయాన్ని పట్టుకొని ఆ విషయం గుండానే మాతో మాట్లాడతాడు. అది ఎంత విశ్లేషిస్తున్నా అర్థం కాదు ఆయనకి. ఆ మొండితనము మైండ్లో ఉంది. ఇంకా ఆ మాటకి ఆయన తొందరగా వ్యాప్తి చెందడు. అది మనం అవగాహన తెప్పించి మాట్లాడడానికి
వాళ్ళ డాడీ రిజల్ట్ లాగా మాట్లాడతాడు కాబట్టి లోపడు. నేను అర్థం చెప్తే అప్పుడు అమ్మ అంటాడు. లేదంటే మాతో సహా అపార్థం చేసుకొని ఇంట్లో రోజు స్టిక్కీ అయ్యేది, మెంటల్గా స్టిక్కీ అవుతాడు మా అబ్బాయి. దాని సైడ్ ఎఫెక్ట్ ఆయన బుద్ధిలో వచ్చింది. దేవునికి మహిమ కలుగును. మరి వీటన్నిటిలో బుద్ధి రిలీఫ్ అవ్వాలంటే జ్ఞానంతోనే రిలీఫ్ అవుతుంది, అవగాహనతోనే రిలీఫ్ అవుతుంది. అందుకే మా అబ్బాయి జ్ఞానంగా అవగాహనగా అనేది వాడి మార్పు, వాడి వచ్చిన జబ్బు విలువలు నేను చూసినప్పుడే చాలామంది కూడా జ్ఞానం ఇవ్వడానికి దేవుడు విశ్లేషకురాలుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును. ఒక తల్లిగా పిల్లల విషయంలో పడే బాధ ఇంకా కొంచెం సైకాలజీ వల్ల నాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. స్టిక్కీనెస్ ఎందుకు అంటే హృదయ కాఠిన్యం. ఎక్కడ ఇప్పుడు ఫిట్స్ వస్తుంది? ఎక్కడ ఫిట్స్ వస్తుంది? మనస్సులో అజ్ఞానము, మూర్ఖత్వము ఏం చేస్తుంది? దేవుడిది మరి లోకంలో ఉన్న వాళ్ళది ఎంత బలం ఉందని తెలుసుకుంటే మీరు వెళ్ళండి చేసుకోండి అని వదిలేస్తాడు. వదిలేయట్లేదు, ఇంకా కఠినపరచుకోవడానికి. ఎంత నష్టపోయాడంటే దేవుడి శిక్ష ఆయన మీదకి వచ్చే వరకు నష్టపోయాడు. అందుకే పరిశుద్ధాత్ముడు జీవము నుంచి వేరవుతారు. 19వ వచనం త్వరగా చదవండి అమ్మ. 19వ వచనం. సిగ్గులేని వారేయండి, సిగ్గులేని వారేయండి. ఈ హృదయ నానా కాఠిన్యం ఏం చెప్తుందంటే చేసేది తప్పు అని అనిపించదు, అది కరెక్ట్ అని వాళ్ళ మనసు, వారి అంధకార మనసు ఏం చేస్తుంది? రైట్ అనిపించి వారి క్రియలకు గ్రీన్ ఏమంటారు లైట్ ఇస్తుంది. ఏమి ఇస్తుంది చెప్పండమ్మా? సిగ్గు లేని వారండి విధములైన అపవిత్రతను, నానా విధములైన అపవిత్రతకి, అత్యాశతో జరిగించుటకు, అత్యాసక్తిగా జరిగించడానికి, తమ్ము తామే కామకత్వానికి అప్పగించుకుంటారు. అత్యాసక్తి. అత్యాసక్తి అంటే ఏంటి? ప్రేరేపణల్లో వస్తున్న కామకత్వము చాలా చెడ్డది. శరీరంలో ఉన్న కామకత్వము వ్యభిచారం చేయొచ్చు, కానీ ప్రేరేపణలో ఉన్న కామకత్వము అది మన బుద్ధిలో దాహాన్ని ఎత్తిపడుతూ మనల్ని ఏం చేస్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావదన్నది. ఇప్పుడు ఒక్కసారి చేస్తే ఒక తప్పుకి క్షమించి ప్రభు అని అంటారు. కొన్నేళ్ళు చేసినప్పుడు తప్పుకి క్షమించి ప్రభు అంట. అసలు క్షమాపణ రానివ్వదు. అదేం చేస్తుంది? పాతాళానికి ఉన్న లక్షణమే మరి ఏంటి? అగ్ని ఆరదు అంటే దానికి ఎండింగ్ ఉండదు, సాటిస్ఫై అనేది ఉండదు. పాతాళానికి సాటిస్ఫై, తృప్తి ఉండదు. కాబట్టి కామకత్వానికి అట్లా డబ్బు సంపాదించడంలో, మరి కుటుంబం బలవుతున్న విషయంలో చాలామంది ఏం చేస్తున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? నా ఆరోగ్యం పాడైతుంది, నేను కొన్ని రోజులు డౌన్ అవ్వాలి అనకుండా ప్రాణాలు కూడా పణంగా పెట్టుకొని పిచ్చి పనులు చేసే వాళ్ళుగా ఉంటారు. వీటన్నింటిలో అజ్ఞానం చేత తాము చేసే పనులు రైట్ అనుకొని చేసే వాటిల్లో ఏం చేస్తారు? మానసిక కామకత్వంలో వాళ్ళు భ్రమించి చేసేది తప్పని సిగ్గుపడాల్సిన వాళ్ళుగా కాకుండా అది ప్రమాదం వచ్చే వరకు కఠినపరుచుకొని చేసే వాళ్ళగా పరోలాగా ఉంటారు. అయితే వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాటల్లో చూసినట్లయితే నేను ఒక మంచి మాటను చదివాను. అదేంటంటే రోమపత్రిక 2:5లో నీ కాఠిన్యము మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే శిక్షను సమకూర్చుకొందువా అని రాయబడింది. రోమా 2:5లో నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి చేస్తుందే చేయడానికి మనసుకున్న కాఠిన్యము ఎక్కడుందంట? నీ హృదయమును అనుసరించి. నీ హృదయాన్ని అనుసరించే పని ఏంటి కదా? ఒకటి లోకనీతి కన్నా అప్పగించుకో కదా, ఈ పద్ధతి పరంగా నుండి, లేదంటే దేవుని సన్నిధికి వచ్చి మరి ఒక చర్చి కన్నా అప్పగించుకో, మా కుటుంబాన్ని రక్షించు. కానీ ఏది అవ్వకుండా ప్రశ్నించి ఇంట్లో కూర్చొని ఆలోచనతో ప్రశ్నించి లోకం చెడ్డోళ్ళు, దేవుడు ఎక్కడున్నాడు, మనుషులు ఎక్కడున్నారు అని అందరికీ తీర్పులు తీర్చి నీ మనసు ఏమంటుందంటే అసలు నీకు న్యాయం చేసినోడే ఉండడు, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతావంటే ఎక్కడుంది తాడు, ఎక్కడుందని ఎదురు చూస్తావు. తాడేం చేస్తుంది? నీ చేతులతో నీకు న్యాయం చేసినోడే లేదన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు హృదయ కాఠిన్యము ఏంటక్కడ? నీ కాఠిన్యము మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించే నీతి దేవుడి నీతికి ఒప్పుకోదు, దేవుడికి అప్పగించదు, ఆయన నడిపింపు కోరదు. నీ తలంపులు నీలో ఏమవుతాయి? ఇటు దేవుడికైనా
లోకంలో ఉన్న పద్ధతులకైనా అప్పగించకుండా అందరూ చెడ్డోలు అనిపించి నీ మనసు నీకే ఏం చేస్తుందంటే నువ్వే మంచిదానివి, నీకెందుకు అన్యాయం జరుగుతుందన్న ప్రశ్న నేను ఆహుతి చేసుకోవడానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు మా సామెత 29:1 అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వారు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు. హృదయ కాఠిన్యానికి గద్దింపులుగా కొన్ని పరిస్థితులు నువ్వు చేసే తప్పని నీకు రియలైజ్గా కొన్ని వస్తాయి. వచ్చినప్పుడన్నా నువ్వు మార్చుకొని, రవ్వా నేనేమో అనుకొని చేస్తున్నాను పద్దాక ఇదే రిపీట్ ఎందుకు చేయాల్సి వస్తుంది, నన్ను నువ్వు మార్చుకొని ప్రభువుకి అప్పగించుకుంటే నీ హృదయం ద్వారా నువ్వు మోసగించబడుతున్నావు అన్నది, నీ హృదయమే ఘోరమైన వ్యాధి కలది. ఈ మధ్యగా ఒక అతని కోసం చెప్పారు, మానసిక రోగి అని ఒక లోకంలో ఏలుబడిగా ఉన్న అతని కోసం చెప్పాడు. మానసిక రోగి ఎందుకంటే హృదయ కాఠిన్యము, డబ్బు మీద వ్యామోహము, కొన్ని తప్పుడు పనుల మీద వ్యామోహము, అవి మాత్రం వదులుకోకుండా దేవుడు జాలి దయ అని చెప్పడంలో క్రియలు ఏం చేస్తున్నాయి? చెప్పడంలో దేవుడు దయ జాలి అనే మాట వాడుకుంటున్నాడు, క్రియలు ఏం చేస్తున్నాయి? తప్పుడు పనులు నిర్వర్తించే విధంగా అవి ఒకరోజు బయటకు చూపించి ఈయనది ఇది అని ఇప్పుడు తేల్చి పెట్టడానికి ఆయన చేసినవన్నీ రివీల్ అవుతూ చూపించే దగ్గర ప్రజల మీదున్న జాలి దయ, దేవుని మీదున్న సాక్ష్యం కన్నా ఈయన వ్యక్తిగతానికి ఎంత సంపాదకీయంగా ఉంచుకున్నాడని ఆయన చేసినవన్నీ రివీల్ అవుతున్నప్పుడు ఆయన మీద చెడ్డ సాక్ష్యం వచ్చింది. కాబట్టి హృదయ కాఠిన్యము లో నుంచి ఎంత పెద్ద మరి విలువలో ఉన్న అధికారి అయినా కూడా నిర్ణయించబడుతున్నాడు ఈరోజు. ఎక్కడ? అన్నిట్లో. మనం ఆర్డినరీ మనుషులు. హల్లెలూయా. లోకానికి మనలో ఉన్న బలహీనమైన తీగలు కట్ చేయడానికి లోకానికి అధికారం ఉంది, శక్తి కలిగి ఉంది. కాబట్టి బలహీనమైన తీగల్ని మనం కట్ చేసుకోవడంలో ఎక్కడ మనం మారుమనసు పొందాలి? హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టడానికి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వాడు హఠాత్తుగా ఏం చేస్తాడంట? నాశనానికి. కాబట్టి నాశనం మనలో రావద్దనంటే వాతబడిన మనస్సాక్షి నుంచి విడుదల చెందాలన్నది మంచి మరి విలువల్లో 1 తిమోతి 4:19 అంటాడు, ఓడ బ్రద్దలైన వారుగా ఉన్నారంట. ఓడ బ్రద్దలైన వారుగా. వాతబడిన మనస్సాక్షి దేనికి? 1:19 అక్కడే తిమోతి కదా. ఓడ బ్రద్దలైన వారుగా ఉన్నారంటే, ఓడ బ్రద్దలైతే ఏముందులే మనం కూర్చున్నాం కదా అని వదిలేస్తారా? ఓడలోంచి కొంచెం కొంచెం ఏం చేస్తుంది? నీళ్ళు వచ్చి నిన్ను ముంచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓడ నిన్ను ముంచేయొద్దనంటే ఏం చేయాలి? బద్దల్ని పూడ్చాలి. కాబట్టి మన హృదయంలో ఉంటున్న వాటిని కూడా ఈరోజు మనం ఏం చేయాలి? వాక్యాలు వింటున్నాం, చర్చికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి నీ నడిపింపు కింద నన్ను మార్చుకో ప్రభువా, నీటిలో గులకరాయిలాగా నన్ను ఉంచకు ప్రభువా, నీ చిత్తం నాలో జరిగించు ప్రభువా అన్న విషయానికి ప్రభువుకి అప్పగించుకోవడంలో దేవుని అధికారాన్ని మన హృదయంలోకి రావటానికి ఆయన కృప కోరుకుంటే, ఆమేన్, నువ్వు ఆయన మాటల్ని విశ్వసిస్తే, ఈ ప్రార్థన చేస్తూ ఆ కృప కోరుతూ, లేదంటే నీ కాఠిన్యాన్ని అనుసరిస్తే ఏమంటున్నాడు? జీవము నుంచి వేరయ్యి నీ జీవితం పాడవడానికి కారణమవుతుంది కనుక. మరి ఈ విషయంలో ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. అపోస్తుల కార్యము 5:2 భార్యకు ఎరుకనే కొంత అమ్మి దాచి కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టి పరిశుద్ధాత్మను మోసగించాడంట. మరి పరిశుద్ధాత్మతో సేవకులు సేవ చేస్తున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మకు ఆకర్షించబడి దేవుని సేవ నిమిత్తం సత్యం కోసం దేవుడి విలువల్లో పట్టబడుతూ వాళ్ళ ఆస్తులన్నీ ఎక్కడ తీసుకొచ్చారు? అపోస్తులైన మరి సేవకుల దగ్గరకు వచ్చి ఇచ్చారు. అయితే భార్యాభర్తల్లో చూడండి, కొంతమంది కుటుంబ వ్యవస్థను ఎక్కువగా ప్రేమించి భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా నేను లోకంలో కొంతమందిని చూస్తాను, ఎవరి దగ్గరైనా 1 లక్ష తీసుకున్నారనుకో భర్త, గవక్కన వాళ్ళు అడగడానికి ఇంటికి వచ్చారనుకో, భార్యాభర్తలు కావాలని ఇష్యూ చేసుకొని కొట్లాడతారు. వాళ్ళ ముందర కొట్లాడి, అయ్యో
మా డబ్బులేమో కానీ వాళ్ళ పిల్ల వాళ్ళ మొగుని తిరుగుతా ఉంది, ఆయన ఆమెను కొట్టబోతున్నాడు అని ఏం చేస్తారు? 1,00,000 అడుగుతారా? అడగకుండా బయటకు వచ్చేస్తారు. ఇలాంటి కపుల్స్ మరి అరాచకంగా ఇంటికి వచ్చే వాళ్ళలో వాళ్ళు ఇద్దరికి తెలిసే ఉంటుంది అది ఆమె వాడుకుంటుంటుంది ఆ డబ్బు. కానీ ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ ఆ విషయంలో కాంప్రమైజింగ్గా ఉంటారు. ఇది లోకంలో జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు అననీయ సఫీరా ఎవరికి ఎదుట ఈ నాటకాలు చేశారు? పరిశుద్ధాత్మ కలిగిన సేవకులు ఎదుట నాటకాలు చేశారు. అందుకే భార్యతో తెలిసి ఉండగానే ఆయన ఏం చేశాడంట? కొంత దాచి పెట్టుకొని మొత్తం తెచ్చి ఇచ్చామని అన్నాడు. అప్పుడు ప్రెజర్ లేకుండా ఆయన ఒక మాట అన్నాడు, ఇది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే, మాకు తోచి తీసుకొచ్చామని చెప్పాలి కానీ మొత్తం తెచ్చామని చెప్పకండి. అందుకే స్వేచ్ఛానుసారమైన కానుకలు దేవుడికి ఇష్టం. మొత్తం తెచ్చామన్నది దేవుడు మీద ఏం ఆశించట్లేదు. మీకు నచ్చింది అన్నది మీ మనసు ఒప్పందం ఉన్నదే దేవుడికి శ్రేష్ట. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మని హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎవరిని? పరిశుద్ధాత్మని మోసగించడానికి ఈ వాతవేయబడిన మనస్సాక్షులు వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని ఎదిరిస్తే శిక్ష. అననీయ చచ్చిపోయారు, సఫీరా చనిపోయింది. కాబట్టి జీవం నుంచి వేరవ్వడము, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన శాపము, ఇద్దరు బలి అయ్యారన్నది చివరిగా ఇర్మియా 6:15లో ఈ మాట చదువుకుందాం. తాము హేయ క్రియలు జరిగించినందున సిగ్గుపడవలసిన వచ్చను కానీ వారే మాత్రము పడదు. అవమానం అందుమని వారికి తోచనే కానీ కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్లుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము సిగ్గును రోషాన్ని కలిగి ఉండడంలో సత్యానికి ఈ 2 మాటలు ఇవ్వాలి. లోకంలో అమ్మ ఏదైనా అంటే పిల్లలకి కోపం వచ్చి నేనేం తప్పు చేయలేదు అంటారు కదా. అమ్మను మోసగించవచ్చు, నాన్నను మోసగించవచ్చు. కానీ జీవం కలిగిన దేవుని దగ్గర కూడా మరి మనం ఈ తప్పులకు సిగ్గుపడనప్పుడు కదా, వాతపడిపోయిన మనస్సాక్షి, మారు మనసు లేని జీవితం ఏం చేస్తారు? తమ జీవితాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నమ్మినట్టే ఉండి క్రియలు వేరే విధంగా చేయడానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఎప్పుడైనా తప్పులు జరగవని అన్నది ఎవరికి, తప్పు చేయకుండానే ఉండొద్దన్నది ఎవరికి అధికారాన్ని ఎవరు మళ్ళీ చేయలేరు. ఎవరు తప్పులు చేస్తారు, మంచి ఎడతో జీవిస్తారు. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే వాటిని అలవాటుగా చేసుకొని వాటిని అనుసరించడానికి దేనికైనా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతామన్న ధైర్యం కలిగి మనము మాట ఒకటి పని ఒకటి చేసేదానికి జవాబు ఇవ్వగలుగుతామంటే వాటిల్లో ఏం చేస్తాడు? దేవుడు కూడా విమర్శించే కాలం ఒక రోజు వచ్చినప్పుడు దేవుని దాటి వారు వెళ్ళలేరు. కాబట్టి అప్పుడు ఆ విమర్శ దినమున నువ్వు సక్రియ చేయనప్పుడు వాకిటనే పాపము డైరెక్ట్ దానికి అధికారం ఉంటుంది. దేవుడితో కూడా ప్రభా నేను వాంటిని చేయలేదు నైనా అప్పుడు అన్నా కూడా నువ్వు డైరెక్ట్గా నీ పాపం నేను ఏం చేస్తుంది? నీ క్రియలకు జవాబిస్తుంది. సో దేవుడు విమర్శ దినం నీ మీదకి రాకముందే నీ తప్పుని సరి చేసుకొని నీవు నీ యొక్క విలువల్ని వాతపడిన మనస్సాక్షి కింద కాకుండా మహిమార్థంగా అప్పగించుకోవడానికి కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్లో కీడుతో ఒకరిని తాంత్రికంతో ఏడిపించి ఇంకోటి ఏంటంటే ఆ ఉద్దేశం అనుకుంటున్నారేమో అనుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిన దాన్ని బట్టి జరిగిందని కూడా చెప్పడానికి రెడీ అవుతుంది. క్రియలో ఎంతైనా అబద్ధాలను నేర్పిస్తుంది ఎవరు సిగ్గులేని తత్వం. కానీ మారు మనసు పొందాలి. ఇప్పుడు ఆ వాకిట పొంచి ఉన్నది ఏం చేస్తుంది? డైరెక్ట్ నీ మీద అనుమతి తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరు నిన్ను కాపాడలేదు, దేవుడు కూడా నిన్ను కాపాడాడు. కనుక మనం ఏం చేయాలి? సమయం ఉండగానే ఒప్పుకోవడానికి వాతావరణ మనస్సాక్షిలో ఎట్లా ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ 10:2 అది మీరే చదవాలి, స్పష్టంగా చదవాలి. మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు మనస్సాక్షికి
మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారును ప్రోక్షించబడిన హృదయమును గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరం గలవారమై ఉండి ఆమేన్ శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయముతో యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. ఎట్లుంది ఈ వాక్యము? బాగా సబ్బు తీసుకొని మురికి పడినప్పుడు కదా, బట్టల మీద పడితే కూడా కొన్ని మనకి ఇష్టం లేని ఉంటాయి. పడితే మనం ఏం చేస్తాము? అసహించుకున్నప్పుడు ఆ బట్టల వరకే కడుగుతామా? ఇంకా అసహ్యం మనసులో అట్లే ఉంటుంది. ఏం చేస్తాం? మనసులో అసహ్యము ఆ బట్టల మీద పడింది. నీకు అసహ్యం వేసినప్పుడు బట్టల వరకే కడుగుతావా? పోయి నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు కూడా స్నానం చేసి ఆ బట్టలు తీసేసి, ఇంకా ఎక్కువైందంటే నీ చుట్టూన్న పరిసరాలు కూడా అసహ్యత ఉన్నప్పుడు ఇంకా చిన్నవి కూడా మనం ఏం చేస్తాం? క్లీన్ చేసి ఒక్కసారి రిలీఫ్ అవుతాం. అమ్మాయ గడిచి తీసేసుకున్నాం. అట్లాగే ప్రోక్షించబడిన హృదయాలుగా ఉండాలి అంటే ఉదక స్థానంతో ఏం చేయాలంట? వాక్యం అనే ఉదక స్థానంతో ఈ వాక్యం ద్వారా ముందు మన హృదయానికి అనుసరించిన దుష్టత ఈరోజు ఒప్పుకొని వాతబడిన మనస్సాక్షిలో ఉన్న కఠినత్వాన్ని విడిచిపెట్టి ఆమేన్ మనస్సును ఏం చేయాలి? లూజ్ చేయాలి. లూజ్ అంటే ఏం చేయాలి? నీళ్ళలా పోయబడిన నీళ్ళలాగా తేటగా. ఇప్పుడు నీళ్ళు ఎందులో పోస్తే ఏ రంగులో ఉంటాయి కదమ్మా? గ్రీన్ బాటిల్లో పోస్తే గ్రీన్, కింద పోస్తే కింద ఎట్లా ఉంటాయో అంత స్పష్టంగా నీవేమవ్వాలి? ప్రోక్షణ కలిగి, ప్రభా నాలో ఏమున్నాను, నాకు తెలియక ఉన్నాను, తెలిసే ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నన్ను మార్చుకోనైనా అన్నది. ఇప్పుడు చదవండి ఆ మాట. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు అన్నది టైటిల్. మనస్సాక్షి ఎక్కడుంది? లోపల. మనకి అలవాటైపోవడము మనస్సాక్షి ముందు బ్లాక్ అయిపోతుంది. ఏదైనా కానీ తప్పు చేయడం అలవాటైనప్పుడు మనస్సాక్షి ఏమైపోతుంది? బ్లాక్ అయిపోయినప్పుడు ఇంకేమవుతుంది? మనస్సాక్షి బ్లాక్ అయిపోయినప్పుడు మనం తప్పులు అలవాటు చేసేసుకుంటాం. కాబట్టి మనస్సాక్షి ఫస్ట్ ఓపెన్ అవ్వాలి. ఎట్లా ఓపెన్ అవ్వాలి? మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య. మనస్సాక్షి యేసయ్య రక్తంలో శుద్ధీకరించడం. యేసయ్య రక్తము పాపాలను శుద్ధీకరించే రక్తం. మనస్సాక్షికి ఉంటున్న దోషాలు ప్లస్ ఫస్ట్ క్లెన్జింగ్ అవుతాయి, శుద్ధీకరించబడతాయి. అప్పుడు ఎప్పుడు దోషాలు ఫామ్ అయినాయి అనుకోండి, మనసు కఠినమైపోయినప్పుడు ఏం చేస్తాం? అందుకే దోషాలు అన్నది ఎప్పుడు మస్తరాని అది ఇది మనసులో పెట్టుకొని వారిట్లా వీరిట్లా వారిట్లా అన్నప్పుడు మనం కూడా ఏమనిపిస్తుంది? దీన్ని పొగురంచడానికి ఏ తాంత్రికమో దీన్ని చేయించాలనిపిస్తుంది. అసలు ప్రభు రక్తంతో నువ్వు కడగబడి అన్నప్పుడు నువ్వు మస్తరాన్ని పోషించవు, కోపాన్ని తెచ్చుకోవు, ఒకరి మీద తాంత్రికాన్ని ఉపయోగించవు. నీ మనస్సుకి నచ్చినప్పుడు చేతికి మట్టంటకుండా చేసే నేరాలు తాంత్రికాలు ఇవన్నీ జయించవు, శపించవు, ఇతరులు దూషించవు. క్లియర్గా ఉండడానికి మనస్సాక్షిని దేవుడు, మనస్సాక్షికి ఉంటున్న మస్తరము, కోపము, అవినీతి, వ్యసనము, అసహనము ఇవన్నీ క్లీన్ చేయడానికి ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు మనస్సాక్షికి కల్మషము తోచకుండా చదవమ్మా, తోచకుండా ఆమె ప్రోక్షించబడిన హృదయం గలవారమై. నిర్మలమైన ఉదక స్థానం ఏంటి? వాక్యము. ప్రోక్షించబడిన హృదయం ఏంటి? దేవునిలో ఆరవస్యంగా నీ మనసును అప్పగించడం. మరి నిర్మల ఉదక స్థానం అంటే ఏంటి? వాక్యముతో. ఈ వాక నాతోనే మాట్లాడాడు. ప్రభు నన్ను ఎక్కడున్నా ఏదున్నా సంచి కాదు, నన్నే మనసులో పెట్టుకొని చెప్పింది అని అంటే
మనసుగా క్లీన్ అవుతుందా? నన్నే మనసులో పెట్టుకొని చెప్పిందంటే ఏమవుతుంది? ఇంకా యాడ్ అవుతుంది. సిగ్గుపడకుండా ఆమె నేను మనసులో పెట్టుకొని చెప్పింది. అందుకే నేను అనుకున్నాను, వాక్యాలు చెప్పే వాళ్ళకి స్నేహాలు ఉండకూడదు. అంటే మనసులో పెట్టుకొని చెప్పింది అనే ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి స్నేహాలు కట్ చేయడానికి వాక్యాలు అమ్ముడు పోవాలని మీ మనసులో. హల్లెలూయా. అందుకే కల్మషము తోచకున్నట్లు రోక్షింపబడిన హృదయములను గలవారను రోక్షించబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరం గలవారమై ఉండి శరీరం గలవారమై ఉంది శ్వాస విషయములో ఆ, సంపూర్ణ నిశ్చయిత కలిగి ఆ. యథార్థమైన హృదయముతో ఆ. మనము దేవుని సన్నిధానముకు ఆమేన్. చేరుదుము. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయంతో దేవుని సేవించడం, ఇవన్నీ మనలో జరగాల్సిన ప్రక్రియలు. ఈ యొక్క వాతపడిన మనస్సాక్షి యొక్క దోషాలు కలగకుండా దేవుడు మనల్ని పరిశుద్ధపరచు యథార్థ హృదయంగా ఆయన సన్నిధిని సేవించి వారంగా ఆశీర్వదిస్తాడు. నా వాక్యంలో ప్రతి ఒక్కరిని శుద్ధీకరించి ఆశీర్వదించిన దాకా యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం కలుగును దాకా. ఆమేన్. అందరం ఏకీభవిస్తుండగా